నా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. అమ్మ రచన ముప్పాళ్ల రంగనాయకమ్మ. రావు మనసు బాగాలేదు. ఆఫీసు మెట్టు దిగినవాడు ఇంటి ముఖం పట్టలేదు. ఇంటికెళితే అమ్మ సంగతి అడగకుండానే చెప్తుంది యమున. ఆ సంగతి వినటం రావుకెంత మాత్రం ఇష్టం లేదు. సాధ్యమైనన్ని గంటలు, పూటలు, రోజులు అమ్మ సంగతి వినకుండా ఉండాలి. బుద్ధిపూర్వకంగానే పార్కు కేసి నడిచాడు. చాలా దూరం పోయి చిట్ట చివరగా ఓ బెంచి అంచున కూర్చున్నాడు. అల్లరిగా ఆడుకుంటున్నారు పిల్లలు. వినిపించకుండా మాట్లాడుకుంటున్నారు పెద్దవాళ్ళు. చీకటి పడకుండానే వెలిగించిన ఎలక్ట్రిక్ బల్బులు తెల్లటి చుక్కల్లా వెలవెలా పోతున్నాయి. రావు దృష్టి ఎక్కడా నిలబడలేదు. చికాగ్గా జుత్తులోకి వేళ్లు గుచ్చుకున్నాడు. అలసటగా నుదురు తడుముకున్నాడు. భారంగా నిట్టూర్పు వీడ్చాడు. 4-5 నెలలుగా ఓ రకమైన వేదన, అశాంతి తనను ఆవరించుకున్న సంగతి స్పష్టంగా రావుకు కూడా తెలిసి ఉండదు. తను ఎప్పటిలా ఉల్లాసంగా ఉండటం లేదని, హాయిగా నవ్వటం లేదని, తృప్తిగా నిద్ర కూడా పోవటం లేదని యమున అంటూనే ఉన్నా రావు ఏమంతా పట్టించుకోలేదు. ఒక్కటి మాత్రం రావు కావాలనే చేస్తున్నాడు. అమ్మతో మాట్లాడటం లేదు. అమ్మని కన్నెత్తి చూడటం లేదు. అమ్మ పరిసరాల్లో కూడా మసలటం లేదు. నిజానికి అమ్మ సంగతి యమున చెప్పిన రోజు ఎంత షాక్ తిన్నా క్రమంగానైనా సరిపెట్టుకోలేకపోవటం రావు బలహీనతే. మబ్బు రంగులో సిల్కు నూలు పూనా చీర ప్యాక్ చేయించుకొని ఆ రోజు చాలా ఆనందంగా బయలుదేరాడు ఇంటికి. యమున ప్రేమ్ నెత్తుకొనొచ్చి వారం రోజులైంది. ప్రేమ్ చాలా తెల్లగా, బొద్దుగా, గుండ్రటి కళ్ళతో తల్లిలాగే ఉంటాడు. వాడి కళ్ళల్లోకి చూసేసరికి కిలకిలామంటూ బోసి నవ్వు నవ్వుతాడు. అప్రయత్నంగానే వాడిని గుండెలకు హత్తుకుంటాడతను. ఓహో, పితృప్రేమ అంటూ హాస్యం చేస్తుంది యమున. మొదట తనకు సిగ్గు వేసినా ఆ వారం రోజుల్లోనూ వాణ్ణి తనివి తీరా ముద్దు పెట్టుకోవడం, అమ్మ నాన్న వారిస్తున్నా ఎత్తుకు తిప్పడం అలవాటయ్యాయి. యమున రత్నం లాంటి కొడుకుని ప్రసాదించావు అన్నాడు ఓసారి. యమున నవ్వింది. ముత్యం లాంటి మొగుణ్ణి చేసుకున్నాగా అంది. నిజం చెప్పు, చందమామ వీడికన్నా అందంగా ఉంటుందా? ఉండదు. వాడి బాబు కన్నా కూడా అందంగా ఉండదు. మరి నీకేం కావాలో అడగరాదు? ఇస్తాను గర్వంగా చూశాడు తను. సిగ్గు లేకపోతే సరే. కట్టుడు చీరలు కావాలని ఎన్నిసార్లు చెప్పాను. కావాలని అడగడం ఒకటా అంది చివాట్లు పెడుతూ. పైగా వరాలిచ్చే ఉద్రేకం పోయింది. ఏమిటోయ్ అంత కోపం? జీతం రాని కొంటాగా అన్నాడు. నవ్వేసింది యమున. యమునకు ప్రజెంట్ చేయాలనే ఆ చీర కొన్నాడు. ప్రేమ్కి స్వెటర్ కూడా కొన్నాడు. ప్రేమ్ మొట్టమొదటిసారి తన కళ్ళల్లోకి పసితనంగా, అమాయకంగా, పవిత్రంగా చూసిన క్షణంలోనే తను చాలా మారాడు. తను తండ్రి అయ్యాడు. బిడ్డలు, సంసారము, బాధ్యతలు తలుచుకుంటుంటే అవన్నీ మధురంగానే ఉన్నాయి. వీటిని అన్నిటినీ నిర్వహించే రోజు వస్తుందా అని ఆతృత కలగసాగింది. ప్రేమ్ని చదివించాలి. తనలా కాదు, బాగా చదివించాలి. అవసరమైతే రక్తంలో ఆఖరి బొట్టు కూడా అమ్మి చదివించాలి. తన మనసులోంచి, తన తనువులోంచి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన బిడ్డ సర్వ సౌఖ్యాలతో సుఖపడుతుంటే తను శాంతిగా, విశ్రాంతిగా తనని ఇంత వాణ్ణి చేసి నాన్న అమ్మ నిశ్చింతగా కాలం దొర్లిస్తున్నట్లు తను కూడా ఒకనాటికి పోయిన జీవితంలో అతిథిగా మాత్రమే కూర్చుంటాడు. తనకు తెలిసి యమున ఆలోచనలు ఎలాంటివో రావుకి అంతగా తెలియవు. ఎలాంటి విషయాన్నైనా యమున తేలిగ్గానే తీసుకుంటుంది. చీర చాలా బాగుంది అంది సంతోషంగా. రావు తేలికపడ్డాడు. బట్టలు మార్చుకొని మొహం కడుక్కు వచ్చి కూర్చున్నాడు. యమున కాఫీ అందిస్తూ నవ్వింది. మీకు నేను చెప్పింది ఒకటి, మీరు తెచ్చింది ఇంకొకటి. పర్వాలేదు, ఆ చీరలు మరోసారి చూద్దాం. బాబు స్వెటర్ చూసావా? బాగుంది. బాగుండటం కాదో, అది వేసి వాణ్ణి వేరో పండుకోబెడితే చలి వెయ్యదుగా. యమున నవ్వుతూనే అంది. మీరు కూడా ఓ స్వెటర్ కొనుక్కుంటే మీకు చలి వెయ్యదుగా. అలా పెంకితనం చేస్తే ఊరుకోను మరి. 3 నెలలైనా నిండని ఆ పసివాడి మీద ఎందుకో మీకంత అసూయ. వాళ్ళమ్మ దగ్గరే వాడు పడుకుంటాడు. స్వెటరు గిటరు అక్కర్లేకుండా అమ్మ గుండెల్లో వెచ్చగా నిద్రపోతాడు. ఏం 25 ఏళ్ళు నిండిన మిమ్మల్ని మీ అమ్మ
ఈనాటికి పసిబిడ్డలా చూసుకుంటుంటే నేను అప్పుడే వాణ్ణి గాలికి విడిచిపెట్టనా? నా వల్ల కాదు బాబు. రావు నవ్వాడు. వేడి వేడి కాఫీ తాగుతూ కూర్చున్నాడు. యమున స్వెటర్ విప్పి బాబుకి తొడిగింది. అయితే యమున, మా అమ్మ మంచిదా, బాబు అమ్మ మంచిదా? మీ అమ్మే మంచిది. ఎందుకో? ఈనాటి వరకు మిమ్మల్ని పెంచుతూనే ఉన్నారుగా. నా మాట అప్పుడే ఏం చెప్పగలం? యమున కళ్ళ నిండా పొంగులెత్తే మాతృత్వపు మమత చూడగలిగాడు రావు. యమున ప్రేమని హృదయానికి హత్తుకొని నిలబడింది. రావు తదేకంగా చూశాడు. ఆ దృశ్యం రావు హృదయం నిండా అలుముకుంది. యమున అప్రయత్నంగా లేచి దగ్గరికి నడిచాడు. నేను ఆడపిల్లనై పుట్టి అమ్మను కాగలిగితే? నవ్వింది యమున. బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి జోకొడుతూ అంది. మీకు కబురు చెప్తాను, భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆహా అన్నట్టు చూశాడు రావు. నా మాట నమ్మలేరేమో. చెప్పు చూద్దాం. మీరు రాగానే చెప్పాలనుకుంటే పిచ్చి పిచ్చి కవిత్వంలో పడ్డారు. అసలేమిటా కబురు? చిత్రమా, విచిత్రమా, విచారమా, సంతోషమా? విచిత్రమేమీ కాదు, కానీ చిత్రమే. విచారం మాత్రం దేనికి? సంతోషమే. ఓహో, ఏమిటబ్బా అది? ఆలోచించండి చూద్దాం. ఏదో సామెత చెప్పినట్టు ఉంది నీ ధోరణి. అసలు మీరు నా మాట నమ్మటం లేదు కదూ? చిరాగ్గా నుదురు చిట్లించాడు రావు. ఏమిటా పెంకితనం? నువ్వేం చెప్పక్కర్లేదు గాని కొత్త చీర కట్టుకో, సినిమాకి వెళదాం. కాస్త తొందరగా బయలుదేరు. అమ్మో, ఇప్పటికీ వంట గింట మొదలెట్టలేదు. చాలా పని ఉందే. అమ్మ ఏమైంది? యమున కళ్ళల్లో నవ్వు చిందింది. పడుకున్నారు. ఒంట్లో బాగాలేదా? ఆతృత వ్యక్తపరిచాడు రావు. ఒంట్లో బాగానే ఉంది, మనసు బాగాలేదేమో. ఏమిటి యమున నీ తల తిరుగుడు? ఆ చెప్పేదేదో సరిగ్గా చెప్పరాదు? అయితే చెప్పేస్తాను, శ్రద్ధగా వింటారుగా. ఓ 4-5 నెలల్లో వింటున్నారా? మీకే చెప్పేస్తున్నాను. చిన్ని తమ్ముడో చెల్లాయో పుడతారు. వినేశారా? ఫక్కుమంది యమున. చాళ్లే, ఏమిటా మోటు హాస్యం? రావు చురుగ్గా చూశాడు. బాగుంది, మధ్య నాదా మోటు హాస్యం. తమ్ముణ్ణెత్తుక ఊరేగేది మీరేగా? విస్మయంగా చూశాడు. అబ్బా, ఏమిటింత వెకిలిదానివవుతున్నావు? యమునకు కాస్త కోపం వచ్చింది. విసురుగానే అంది. ఉన్న సంగతి చెప్పాను. నమ్మితే నమ్మాలి, మానితే మానాలి గాని నా మీద దేనికి మీకంత చిరాకు? అది కాదు యమున, సామరస్యంతోనే ఆశ్చర్యంగా అన్నాడు. అసలు ఏమిటి అమ్మకి? ఏమిటో మీ అమ్మని అడగరాదు వెళ్ళి? చాలుగాని చెప్పు. ఎందుకలా అన్నావు? ఎవరు చెప్పారు నీకు? రావు మాటల్లో చూపుల్లో అపరిమితమైన ఆతృత కొట్టవచ్చింది. ఓ క్షణము చూసి మామూలుగా అంది యమున. నా మాట కొట్టి పారేస్తుంటే నేనేం చేసేది అంటూ ఆ సంగతేమిటో చెప్పింది. అసలు ఆవిడకి 2-3 నెలల నుంచి అనుమానంగానే ఉందట. కాస్త గొంతు తగ్గించింది. బహిష్టులు పోతాయో ఏమిటో అనుకున్నారట. తీరా ఓ 15 రోజులుగా మరీ సరిపెట్టుకో బుద్ధి కాక ఇవాళ్ల పొద్దున సీతమ్మ పిన్ని గారిని తీసుకొని ఆస్పత్రికి వెళ్లారు. అసలు వెళ్లే ముందు నాకు చెప్పనే లేదు. వచ్చాక మాత్రం చెప్పారేమిటి? పిన్నిగారే చెప్పింది. డాక్టర్ అమ్మ పరీక్ష చేసి 5వ నెలని చెప్పిందట. పెద్ద వయసు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, మంచి ఆహారం అది తీసుకోవాలని, నెల నెలా వచ్చి పరీక్ష చేయించుకోవాలని, పురిటికి మాత్రం తప్పకుండా ఆసుపత్రికి రమ్మని, ఇంకా ఏమిటేమిటో చెప్పిందంట. మాట పలుకు లేకుండా నిలువుగుడ్లతో చూస్తున్న రావు మొహం కేసి చూస్తూ మళ్ళీ ప్రారంభించింది. మీ అమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే డాక్టర్ అమ్మ భుజం మీద చెయ్యి వేసి మరీ ధైర్యం చెప్పి బుజ్జగించిందంట. పెద్ద వయసైనా మీరేమీ భయం పెట్టుకోకండి, నేను మీకే ఆపద రాకుండా పురుడు పోసి పంపుతానుగా. అప్పుడప్పుడు వచ్చి తప్పకుండా పరీక్ష చేయించుకుంటూ ఉండండి. ఓ టానిక్ రాసిస్తాను, శ్రద్ధగా వాడండి అంటూ ఏదో రాసి కూడా ఇచ్చిందట. ఆ చిట్టి మీ అమ్మ ఆసుపత్రి దాటగానే చించి పారేశారట. మొహం అదోలా పెట్టుకు ఇంటికి వస్తే ఏమో అనుకున్నాను. రాగానే గదిలో నేల మీద కొంగుపరుచుకొని పడుకున్నారు. ఎంత పలకరించినా మాట్లాడరు కదూ. ఒంట్లో బాగాలేదో ఏమిటో అని ఊరుకున్నాను. సీతమ్మ పిన్ని అంతా చెప్పింది. మొదట మీలాగే ఆశ్చర్యపోయాననుకోండి.
తీరా ఆవిడ మొహం చూడాలంటే నాకు భలే సిగ్గు వేసింది. చెప్పొద్దు, నాలో నేను నవ్వుకోలేక చచ్చాను. ఏమీ ఎరగని దానిలా అన్నానికి రండి అత్తయ్య అని పిలిచాను. నేను తిననమ్మాయి, నువ్వు భోంచెయ్యి అన్నారు. అదేమిటి, ఒంట్లో బాగాలేదా? అబ్బే, తర్వాత తింటాలే, నువ్వు భోంచెయ్యి. మరీ లేచి రానే లేదు. నాకు ఒక్కదాన్ని తినటానికి సహించక ఊరుకున్నాను. మధ్యాహ్నం మీరు భోజనానికి వచ్చినప్పుడు చెప్దామనుకున్నాను గాని ఎందుకు చెప్పబుద్ధి కాలేదు. మీరు వెళ్ళాక పిన్నిని పిలిచి ఆవిడ అన్నం తినడం లేదని చెప్పాను. పిన్ని అత్తయ్యని మందలించింది. పిచ్చా వెర్రా, ఎందుకెలా బెంబేలు పడతాం? దేవుడిస్తే దయ్యం కంటుందంట. వాడి ఇష్టం కానీ మన చేతుల్లో ఏముంది? నీకన్నా పెద్దవాళ్లై పురుళ్ళు పోసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? నువ్వేం తప్పుడు పని చేశావు గనక చాలుగాని లేచి అన్నం తిను. నీకోసం యమున కూడా అలా ఉండిపోయింది. చంటి బిడ్డ తల్లి, వేలా పాలా లేకుండా తింటే పాలు కాస్త తగ్గేను. లేచిరా వదినా, లేచిరా అంటూ బలవంతంగా లేవదీసి అన్నం కలిపి తినిపించినంత చేసింది. అబ్బా, నాకు నవ్వు ఆగదే. ముక్కు నోట 2 ముద్దలు కుక్కుకొని పెరట్లోకి పరిగెత్తాను. పళ్ళెం కడుక్కొని ఇంట్లోకి వచ్చేసరికి ఆవిడ మళ్ళా మునగదీసుకొని పడుకున్నారు. యమున నోటికి కొంగు అడ్డం పెట్టుకుని రావు కేసి చూసింది. రావు ఏమీ విననివాడిలా ఎటో చూస్తూ నిలబడ్డాడు. యమున మళ్ళా అంది, పాపం అత్తయ్యకి భయమో ఏమిటో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు అన్నట్టు మామయ్యకి కూడా తెలిసిపోయింది. పిన్ని నవ్వుతూ నవ్వుతూ చెప్పేసింది. అందరిలాగే అయినా ఓ గడియ విస్తుపోయినట్టు చూసి మళ్ళా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. చటుక్కున తల తిప్పి చూశాడు. అదేమిటి, మీరెందుకలా చూస్తారు? నేను చెప్తుంది అబద్ధమా ఏమిటి? కావాలంటే పిన్నిని పిలుస్తాను, అడగండి. అయ్యో మర్చిపోయాను, ఎసురు మరిగిపోతుందో ఏమో. లోపలికి పరిగెత్తింది యమున. రావు హఠాత్తుగా స్టాండ్ మీది బట్టలు వేసుకొని వరండాలోంచి వెళుతూ జోళ్లు తగిలించుకొని మెట్లు దిగి రోడ్డు మీద పడ్డాడు. గబగబా గాలి పీల్చుకుంటూ నడిచాడు. ఆ రోజు కూడా పార్కు చివరి కంటా పోయి ఒంటరిగా కూర్చున్నాడు. అమ్మ కబురు తలుచుకుంటుంటే ఎప్పటికప్పుడు విభ్రాంతి కలుగుతుంది. యమున చెప్పింది నిజమా కాదా అన్న ఆలోచన అక్కర్లేదు. యమునే కాదు, ఎవ్వరూ ఇలాంటి అబద్ధాన్ని కల్పించలేరు. తనకి తమ్ముడో చెల్లి. ఇప్పుడు ఛీ, ఎంత సిగ్గుచేటు. తను పెరిగి పెద్దవాడై తండ్రి కూడా అయితే ఇంకా తన తండ్రి పిల్లల్ని కనటమా? ఆ సంగతి విని ఆయన నవ్వుకున్నాడా? రావునేదో అర్థం కాని అసహ్యభావం ముంచివేసింది. శరీరం యావత్తు ఏవగింపుతో జలధరించింది. తనని తన సంతానాన్ని చూసుకుంటూ నిర్వికారంగా కాలం గడిపేయాల్సిన తల్లిదండ్రులు దుర్భరమనిపిస్తున్న కొద్దీ అవే ఆలోచనలు రావుని చుట్టుముట్టాయి. అమ్మకి 43 ఏళ్ళు దాటాయి, నాన్నకి 50 ఏళ్ళు అయినా ఉంటాయి. ఇద్దరూ జీవితాన్ని చాలా వరకు అనుభవించి దాదాపు చర్మస్థితికి వచ్చారు. కొడుకు కోడలు, కూతురు అల్లుడు, 2 వైపులా మన్మళ్ళు కళ్ళ ఎదురుగానే ముందు తరాలకు వారసులు బయలుదేరుతుంటే ఆ ఆనందమంతా అనుభవించాల్సిన అదృష్టం వాళ్ళకి ఉంది. యవ్వన భాగ్యాన్ని అనుభవిస్తూ సృష్టిని పెంచడమే మానవుడి ధ్యేయమైతే అది వాళ్ళు నిర్విఘ్నంగా నెరవేర్చారు. అమూల్యమైన తమ బాధ్యతలు బిడ్డల మీద పెట్టి కాల ప్రవాహంలో నీటి బొట్టులై కలిసిపోవటం కన్నా వాళ్ళు కోరదగినదేమీ లేదు. కానీ వాళ్ళకి ఇప్పుడు పసిబిడ్డ. ఒక్కసారిగా ఆ ఇద్దరి మీద రావుకి పట్టరాని కోపం ముంచుకు వచ్చింది. వాళ్ల బాధ్యతలేమిటో వాళ్ళకి తెలియకుండా పోయాయి. వాళ్ల శరీరాలే కాదు, ఆత్మలు కూడా అపవిత్రమయ్యాయి. కాల ప్రవాహానికి ఎదురీదిన వాళ్ళు దురాశాపరులయ్యారు. వాళ్ళు ఎక్కువేమీ ఆలోచించబుద్ధి కాలేదు. రావుకి చీకటి పడ్డా లేచి ఇంటికి వెళ్ళటానికి మనస్కరించలేదు. అమ్మ కనిపిస్తే చెట్టంత కొడుకు ముఖం చూడటానికి సిగ్గుపడిపోదు. నాన్న మాత్రం ఏ మొహం పెట్టుక వీధిలో తిరుగుతాడు, బిడ్డల మొహం చూస్తాడు. రావు చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. లేవక తప్పలేదు, ఇంటికి వెళ్ళక తప్పలేదు. గుమ్మంలో అడుగు పెడుతుంటే గుండెలు బాధగా కొట్టుకున్నట్లు అనిపించింది. తండ్రి కంఠస్వరం చెవుల్లో పడేసరికి ఒళ్ళంతా వికారమైంది. రోజులానే తండ్రి ప్రైవేటు కుర్రాళ్లకు పాఠాలు చెప్తున్నాడు. ఆయన ఈ ఇంటితోనూ మనుషులతోనూ సంబంధం ఉన్నట్లే లేదు. మొహం చిట్లించుకుంటూ గబగబా లోపలికి వెళ్ళాడు.
ఉయ్యాల ఊపుతున్న యమున ఎదురు వచ్చింది. ఒక్క క్షణం చూశాడు రావు. సాయంత్రం తెచ్చిన కొత్త చీర కట్టుకుంది. చటుక్కున తల తిప్పుకొని చొక్కా విప్పుతూ స్టాండ్ దగ్గరికి పోయాడు. కొంచెం ఆశ్చర్యపడుతూనే వెనక నడిచింది. మీరు సరిగ్గా చూడలేదనుకుంటాను. సాయంత్రం తెచ్చిన కొత్త చీర కట్టుకున్నాను. కనపడుతుందిగా, చూడకపోవటం ఏమిటి ముక్తసరిగా అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది యమున. అదే అలా ఉన్నారో? ఇందాక కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారే. అబ్బా, ఇంక నువ్వు కబుర్లకు దిగితే ఇంతే. వచ్చి రాగానే ఏమిటి నీ ప్రశ్నలు? టవల్ భుజం మీద వేసుకుని 2 అంగుళాల్లో బాత్రూమ్ కేసి నడిచాడు. యమున పలకరించకుండానే అన్నం వడ్డించింది. రావు దించిన తల ఎత్తకుండా గబగబా 2 ముద్దలు తిని ఎవరో తరుముకొస్తున్నట్టే గదిలోకొచ్చి పడ్డాడు. అమ్మ కనిపించలేదు. ఏ క్షణంలో బయటికొస్తుందోనని కంగారు పడ్డాడు. కాస్త తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. తండ్రి కంఠం వినిపించటం లేదు. ప్రైవేట్ పిల్లలు వెళ్ళిపోయినట్టు ఉన్నారు. తనకు గుర్తున్నంత వరకు తన తండ్రిని ఇంతగా ఆక్షేపించి అసహించుకున్న రోజు ఎన్నడూ లేదు. అమ్మంటేనే తనకు బాగా ఇష్టమైన, నానంటే కూడా ఇష్టం ఉంది. అయినా తనను కనిపెంచి పెద్దవాణ్ణి చేశారన్న భావము ఎన్నడూ తనకు మరుపు రాలేదు. తనను చదివించే రోజుల్లో డబ్బు కోసం ఇబ్బంది పడే నాన్నను చూస్తూ తను కన్నీళ్లు తెచ్చుకున్న ఘట్టాలు కూడా ఉన్నాయి. గుండెల నిండా నిండి ఉన్న అదే అభిమానంతో తను ఎన్నోసార్లు చెప్పాడు. రిటైర్ అయ్యాక కూడా నీకు ఈ యాతన ఎందుకు నాన్న? నువ్వు ప్రైవేటు చెప్పకపోతే మాత్రం మనం బతకలేకపోతామా? హాయిగా విశ్రాంతి తీసుకో చాలు అన్నాడు. ఎంత చెప్పినా నాన్న విన్నాడు కాదు. రోజంతా విశ్రాంతి కాక ఏముందిరా, 4 మనుషులం బతకటం మాటలా అన్నాడు. రిటర్న్ అయిన మర్నాటి నుంచి అలాగే జరుగుతుంది. అమ్మా యమున, కొంచెం మంచినీళ్లు తెచ్చి పెట్టగలవా? తండ్రి కంఠస్వరం చెవుల్లో పడేసరికి మళ్ళా ఏదో అర్థం కాని ఏహ్యభావం రేగినట్టయింది. యమున గదిలోకి వస్తున్నదల్లా వస్తున్నా మామయ్య అంటూ మళ్ళా వెనక్కి వెళ్ళింది. రాత్రిళ్ళు నాన్న మంచం దగ్గర మంచినీళ్ల చెంబు పెట్టి పక్క వేస్తుంది అమ్మ రోజు. అమ్మ రోజులా లేదుగా అమ్మ అనుకుంటూనే ఏదో హాయి కలుగుతుంది మనసుకి. దినచర్య యమునతో కన్నా అమ్మతోనే సాన్నిధ్యం ఎక్కువగా ఉంటుంది రావుకి. ఇంట్లో వంట వార్పు అంతా అమ్మే చేస్తుంది. యమున చేసిన రోజు యమున కూడా నసుగుళ్ళు పోతూనే తింటుంది. యమునకి వంటలన్నీ నేర్పమ్మా, నువ్వు ఎక్కడికైనా వెళితే ఈ నలభీమ పాకంతో మా ప్రాణాలు తీస్తుంది అంటాడు రావు. అమ్మ నవ్వుతుంది. నీ పెళ్ళానికి వంటలన్నీ నేర్పించేసి నేనెక్కడికైనా వెళ్ళిపోమ్మనా? ఏమిటి అర్థం అంటుంది కోపం ప్రదర్శిస్తూ. మధ్య మీరిద్దరూ దెబ్బలాడుకోకండి, ఎవరు నేర్పినా నేను నేర్చుకోను అంటూ ఖారాగా కూర్చుంటుంది యమున. అమ్మలాంటి అత్తగారు ఉన్న యమున చాలా అదృష్టవంతురాలే. సంసారంలో ఏ బాధ్యతలు లేవు. ఇంటి పనుల్లో ఏ చీకు చింత లేదు. రావు ఏ క్షణంలో బుద్ధి పుడితే ఆ క్షణంలోనే యమునను తీసుకుని సినిమాకి పోతాడు. షికార్లు తిరుగుతాడు. గంటల తరబడి కబుర్లు చెప్తూ కూర్చుంటాడు. అమ్మ అన్నిటికీ నవ్వుతుందే కానీ ఎన్నడూ చిరాకు పడదు, విసుగుదల చూపించదు. అమ్మకు కన్న కూతురు సుశీల ఒకటి, యమున ఒకటి కాదు. ఆ సంగతి రావు కన్నా యమునకే బాగా తెలుసు. యమున లోపలికి వస్తూ తలుపులు మూసింది. ఉయ్యాల్లో బాబుని తీసి మంచం మీద పడుకోబెట్టింది. లైట్లు తీసేయనా? మీరేమైనా చదువుకుంటారా అంది. రావు మాట్లాడలేదు. యమున దగ్గరికి వచ్చింది. ఒంట్లో బాగాలేదా? దేనికి మాట్లాడరేం? బావుంది. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అంది నిష్ఠూరంగా. రావు కొంచెం నవ్వాడు. తెలియకపోవడమేంటి? అన్నీ నువ్వే అనుకోగలవు. నాకేం దివ్యదృష్టి లేదు. రావు నెమ్మదిగా అడిగాడు. అమ్మ భోంచేసిందా? లేదు, కొంచెం మజ్జిగ తాగి పడుకున్నారు. కాసేపయ్యాక అన్నాడు రావు. అన్నం తినమని నువ్వు చెప్పలేకపోయావా? చెప్పకుండానే ఊరుకున్నానా? ఆవిడ ధోరణి ఆవిడదే. అస్తమానం కళ్ళనీళ్లు పెట్టుకోవడం, మనసులో బాధపడటం ఏమిటో నాకు భయంగా ఉంది బాబు. చివరికి అన్నాను కూడాను. డాక్టరమ్మ జాగ్రత్తగా పురుడు పోస్తానని ధైర్యం చెప్పింది కదూ అత్తయ్య, మీకెందుకు భయం? నా ప్రాణం పోతుందని భయపడుతున్నానా అమ్మా అన్నారు. మరెందుకో అప్రయత్నంగా అడిగాడు రావు. బావుందండి. పాపం ఆవిడికి మాత్రం సిగ్గుగాదు. యమున, అమ్మ గురించి మనం ఇలా మాట్లాడుకోవడం చాలా అసభ్యంగా ఉంటుంది. కానీ నా ఉద్దేశ్యం చెప్పాలంటే
ఆవిడ ఏడ్చి ఏం ప్రయోజనం సాధిస్తుంది? జరిగిన దానికి ఆవిడ బాధ్యత లేకపోలేదుగా. ఇది మరీ బాగుంది. ఆవిడ్ని తప్పుపడుతున్నారేమిటి? విస్మయంగా అంది యమున. రావు మాట్లాడలేదు. సీతమ్మ పిన్ని ఓ గమ్మత్తు చేసింది అంది యమున నవ్వుతూ. ఉత్త మాటల పోగు. మామూలు విషయాలు కూడా గమ్మత్తుగానే చెప్తుంది. ఇందాక మళ్ళీ పిన్ని వచ్చింది. అత్తయ్యను చూసి ఏమందో తెలుసా? అలా కుళ్ళి కుళ్ళి కూర్చోకపోతే ఏమందో మాకు మింగరాదు, వెదవ బాదరా బంది పోతుందిగా అంది. ఏమంది అమ్మా? కంగారుగా అడిగాడు రావు. పాపం ఏమీ అనలే. అలా పిచ్చిదానిలా చూస్తూ కూర్చున్నారు. అంతలోనే పిన్ని నవ్వేస్తూ, నమ్మేశావా ఏమిటి వదినా? హాస్యానికన్నానులే, చాలుగాని నువ్వెందుకమ్మా అంత కుళ్ళిపోతావంటూ ఏవేవో నచ్చ చెబుతూ కూర్చుంది. అలాంటి పని మాత్రం ఎప్పుడూ చెయ్యవద్దని చెప్పు. పెద్ద ప్రాణానికి మోసం వస్తుందంటారు. ఏం చిన్న ప్రాణం అక్కర్లేదు కాబోలు. నాకు మాత్రం ఓ మరిది పుడతాడంటే భలే సరదాగా ఉంది. రావు దగ్గరగా కూర్చుంటూ అంది యమున. నిజం చెప్పండి, మీకు తమ్ముడు పుడతాడంటే? రావు కళ్ళకి అడ్డంగా చెయ్యి పెట్టుకున్నాడు. ఈ గదిలో తను, మరో గదిలో తన తండ్రి. పళ్ళ మధ్య పెదివి నొక్కి పెట్టి బలంగా గాలి పీల్చి విడుస్తూ పడుకున్నాడు. అత్తారింటి నుంచి సుశీల వచ్చింది అమ్మని చూడటానికి. సుశీల యమునతో అంటుంటే రావు కూడా విన్నాడు. నీ ఉత్తరం చదివి నేనసలు నమ్మలేకపోయాను వదినా. ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలా అని భలే తికమకపడ్డాను. చదువుకోమని మా ఆడబిడ్డకు ఉత్తరం ఇచ్చేశాను. ఆవిడ నన్ను ఒక్కటే హాస్యాలు పట్టించింది, చెప్పొద్దు. భలే సిగ్గు వేసిందిలే. పాపం మా అత్తగారు మాత్రం కూతుర్ని మందలించి అదే విషయం మీద ఓ పావుగంటైనా మాట్లాడింది సుశీల. రావుకి చిరాకు వేసింది. ఏమిటో ఈ ఆడవాళ్ళంతా ఒక్కటే, బొత్తిగా ప్రపంచ జ్ఞానం ఉండదు. 4 రోజులు ఉంది సుశీల. ఎక్కడ అమ్మ విషయం తెస్తుందో నన్నట్లు రావు ఏవేవో పనులు కల్పించుకొని చాలా ముభావంగా ప్రవర్తించాడు. అన్నయ్య అంటూ సుశీల ప్రారంభించిన ధోరణిని పెరగనివ్వకుండా చేశాడు. వెళ్లే రోజు యమునతో నవ్వుతూ చెప్పింది సుశీల. వదిన, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మని. అమ్మ చిన్నపిల్లల బెంగ పెట్టుకుంది. పురిటి నాటికి మళ్ళీ వస్తాను. నేను అత్తారింటికి పోయినా మళ్ళా ఓ ఆడబిడ్డ ఉంటుంది సుమా, నీ మీద పెత్తనం చేయటానికి. మర్చిపోకేం అంటూ గలగలా నవ్వింది. ఎందరెన్ని చెప్పినా ఆవిడకు మనశ్శాంతి లేదు. ఆ దిగులేమిటో అర్థం కాదు అంది యమున తర్వాత. మతి లేకపోతే సరి అన్నాడు రావు. ఓ రోజు మధ్యాహ్నం వేళ తలనొప్పి ఎక్కువగా ఉందని ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేశాడు రావు. గడపలో కూర్చొని బియ్యం ఏరుతుంది అమ్మ. ఒక్కసారి కళ్ళెత్తి చూసి చటుక్కున తలదించేసుకుంది. కుడి భుజం మీదుగా బయట కొంగు కప్పుకొని బియ్యంలో వేళ్లు కదుపుతూ కూర్చుండిపోయింది. అనుకోకుండా అమ్మను చూశాడు రావు చాన్నాళ్ల తర్వాత. అలా అన్నాళ్ల తర్వాత అమ్మని చూస్తుంటే ఏదో ఆనందం లాంటి భావం కలిగినట్లయింది. తడబడుతూనే అమ్మ ముందు నుంచి గదిలోకి నడిచాడు. యమున పుస్తకం చదువుకుంటూ తీరిగ్గా పడుకుంది. ఇదేమిటి వేళ కాని వేళ అంటూ ఆశ్చర్యం ప్రకటించింది లేస్తూ. తలనొప్పిగా ఉందని వచ్చేశాను. బట్టలు మార్చుకొని పక్క మీద కూర్చున్నాడు రావు. కొంచెం టీ పెట్టి తీసుకురా యమున. అలాగే అంటూ వెళ్ళింది. అమ్మ కంఠం వినిపించింది చాలా కాలానికి. జ్వరం ఏమైనా తగిలిందేమో చూడలేకపోయావు. ఓ గంట క్రిందట అన్నం తిని వెళ్ళాడు. ఎందుకైనా మంచిది నిద్రపోవద్దని చెప్పు అంటూ కూర్చుంది. నువ్వు వెళ్ళి దగ్గర కూర్చో. యమున లోపలికి వచ్చేసింది. టీ అత్తయ్య పెడతానన్నారు. అమ్మాయి అని పిలిస్తే యమున వెళ్ళి టీ గ్లాసు తీసుకువచ్చింది. రావు చాలా ఇష్టంగా తాగాడు. టీ రుచిగా కూడా ఉంది. యమున మాట్లాడుతూనే ఉన్నా రావుకి నిద్ర ముంచుకు వచ్చింది. లేచేసరికి జ్వరం కూడా తగిలింది. వాణ్ణి నిద్రపోనివ్వద్దని ఎంత చెప్పాను అంటూ అమ్మ చివాట్లు పెడుతుంటే టీ తాగి కూడా నిద్రపోయిన పెద్ద మనిషిని అనక నన్నంటారే అంటూ యమున జవాబు చెప్పటం రావు విన్నాడు. నవ్వొచ్చింది. జ్వరం వస్తే మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందా? అదే పోతుంది అనుకున్నాడు దుప్పటి కప్పుకుంటూ. మళ్ళీ మేలుకు వచ్చేసరికి అంతా చీకటిగా ఉంది. ఒళ్ళంతా చెమటలు పట్టి ఉక్కపోస్తుంటే దుప్పటి తీసేసి లేచి కూర్చున్నాడు. దాహంతో నోరు పిడచకట్టుకపోతున్నట్టు అనిపించింది. యమున అన్నాడు నెమ్మదిగా. కంటి చూపు చీకటికి అలవాటు పడింది.
యమున బాబుని దగ్గరగా జరుపుకొని గాఢంగా నిద్రపోవటం కనిపిస్తుంది. అంత హాయిగా నిద్రపోతున్న యమునను లేపటానికి మనస్కరించలేదు. నెమ్మదిగా లేచి మంచినీళ్ల కోసం 4 వైపులా చూశాడు. గది తలుపులు తీసుకుని వరండాలో అడుగుపెట్టాడు. ఎవరది? అమ్మ కంఠం గంటలా వినిపించింది. యమున! చటుక్కున లోపలికి వచ్చేశాడు రావు. యమున యమున అంటూ తట్టి లేపాడు. నిద్రలో విసుక్కుంటూ పక్కకు తిరిగి పడుకుంది యమున. ఒక్కసారి లేచి కొంచెం మంచినీళ్లు తీసుకురా అన్నాడు బతిమాలుతున్నట్టు. యమున బద్ధకంగా కళ్ళు నులుపుకుంటూ లేచి కూర్చుంది. అసలు ఏమీ వినిపించుకున్నట్టు లేదు. కొంచెం మంచినీళ్లు తీసుకురా యమున, దాహం వేస్తుంది. మరచొంబులో లేవు. మరచొంబు లేదు, మర్చిపోయాను కాబోలు అనుకుంటూ లేచి వెళ్ళింది. కాసేపటికి గ్లాసు నిండా వేడి నీళ్లు తెచ్చి గ్లూకోజ్ కలిపి ఇచ్చింది. ఇస్తూ లేవటానికి నేనేమైనా విసుక్కున్నానా ఏమిటి అంది. మంచి నిద్రలో లేపితే ఎవరికైనా విసుకొస్తుంది. ఇవేమిటి? వేడి నీళ్ళెక్కడివి? అప్పుడే ఎలా కాచావు అన్నాడు గ్లాస్ అందుకొని. నే వెళ్ళేసరికి అత్తయ్య కుంపటి అంటిస్తున్నారు. మీరు నన్ను లేపటం విన్నారట. గబగబా నీళ్లు కాచి ఇచ్చారు. సాయంత్రం కాసిన్ని వేడి నీళ్లు ఫ్లాస్క్లో పోసి ఉంచమని ఆవిడ చెప్పారు. నేనే మర్చిపోయాను. యమున మళ్ళా బద్ధకంగా పక్క మీద ఒరిగింది. రావు ఆశ్చర్యపడుతూనే నీళ్లు తాగాడు. ఎంత ఓపిక కూడా తీసుకున్నట్లయింది. ఈ అర్ధరాత్రి అమ్మ తన కోసం వేడినీళ్లు కాచి ఇచ్చింది. బద్ధకం లేకుండా. ఉత్త మనిషి కూడా కాదు. ముడుచుకు పండుకున్నాడు. కడుపులో దేవినట్లయింది. అమ్మ అప్పుడప్పుడు రావుకు కనపడుతూనే ఉంది. దృష్టి తప్పించుకుని అయిష్టంగానే ప్రవర్తిస్తూనే ఉన్నాడు రావు. ఉదయం అప్రయత్నంగా అమ్మని చూశాడు. అయిష్టంగానే కళ్ళారా చూశాడు. మనసు ద్రవించినట్టయింది. చీకటిలోనే తలస్నానం చేసిన అమ్మ నిండుగా బట్ట కప్పుకొని ఇంట్లోకి వస్తుంది. పెరట్లోకి వెళుతున్న అమ్మని కళ్ళారా చూసి పక్కకి తప్పుకుని దారి ఇచ్చాడు. అమ్మ భారంగా నడుస్తూ నడకలో తడబడుతూ ఇంట్లోకి వెళ్ళింది. అసలే అల్పంగా ఉండే అమ్మ మరీ బలహీనంగా అయిపోయింది. తమ్ముడో చెల్లాయో ఎవరినో ఆ ఎత్తుగా ఉన్న కడుపు తప్పితే అమ్మ శరీరంలో మరి ఏ పుష్టి లేదు. తన ఎదురుగా నడిచి వెళ్ళటానికి అమ్మ సిగ్గుపడుతుందని స్పష్టంగా తెలిసిన రావు వెనక్కి వెళ్ళలేకపోయాడు. నిండు నెలలతో ఉన్న అమ్మని చూస్తుంటే తననెవరో మంత్రిచ్చినట్టయింది. 2 కళ్ళు చాలవనిపించింది. ఆ క్షణంలో అమ్మ పాదాలను కళ్ళకద్దుకోవాలన్నంత ఆవేశం కలిగింది. గదిలోకి వెళ్ళి యమునని పిలిచాడు. అమ్మ ఏమైనా మందులవి తీసుకుంటుందా అన్నాడు ఆసక్తి కనిపించనివ్వకుండా. ఇప్పుడు ఆ జ్ఞాపకం వచ్చింది మీకు? రేపో మాపో ఆవిడ ప్రసవించటానికి సిద్ధంగా ఉంటేను. పోనీ అప్పుడప్పుడు ఆసుపత్రికి వెడుతుందా? ఏదీ లేదు. నేను 2-3 సార్లు అన్నాను కూడాను. ఏమీ అక్కర్లేదన్నారు. మీతో చెప్దామా అంటే మీరేమిటో ఎడమొహము పెడమొహం. ఏమో బాబు, అంతా బలహీనంగా ఉన్నారు. నాకు భయంగా ఉంది. ఆవిడెలా కంటారో గాని రావు మాట్లాడలేకపోయాడు. పోనీ నాన్నేమైనా అమ్మ విషయం పట్టించుకున్నాడా? ఏం పట్టించుకుంటాడు? ఎలా పట్టించుకుంటాడు? 1 తారీఖు వచ్చేసరికి ఆయన సంపాదిస్తున్న 20 రూపాయలు తన చేతికి అందుతున్నాయి. ఇంతకాలం అమ్మని ఎవరూ పట్టించుకోలేదా? తను ఏం చేయాలి ఇప్పుడు? ఏమీ తోచలేదు రావుకి. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి ఇళ్లంతా హడావుడిగా ఉంది. లోపల నుంచి 4-5 ఆడవాళ్ల గొంతులు వినిపిస్తున్నాయి. రావుకేదో అనుమానం వచ్చింది. వెనక్కి పోదామా అని ఆలోచించేంతలో యమున కనిపించింది. వీధి గదిలో కూర్చోండి, అన్నం తీసుకొస్తాను అంది కంగారుగా. ఏమిటి? ఏమైంది అమ్మకి? ఏమీ కాలే, ఇదిగో వచ్చేస్తున్నాను. యమున ఇలా చూడు. హాస్పిటల్కి తీసుకెళ్లరాదు? ఎవరు? నేనా? తీవ్రంగా చూసింది యమున. అదే నాన్న. ఆయన మంత్రసాని కోసం వెళ్ళారులేండి. అసలు ఆవిడ ఆసుపత్రికి వెళ్ళరట. ఏమైనా సరే, ఎలా ఉన్నా సరే. యమున లోపలికి వెళ్ళింది. రావు ఒక్క నిమిషం కూడా నిలబడకుండా బయటపడ్డాడు. కడుపులో ఆకలి దయిస్తున్నా ఏమీ తినబుద్ధి కాలేదు. హోటళ్లన్నీ దాటుకొని తిన్నగా ఆఫీసుకు పోయి సీట్లో కూర్చున్నాడు. అసలు అమ్మకి ఎలా ఉంది అన్న ఆందోళన బాధ పెట్టింది. అమ్మకి ఏమైనా అయితే బాధ్యులెవరు? అమ్మ లేకుండా నాన్న ఎలా కాలం గడుపుతాడు? ఇంత చిన్న విషయం
నాన్న ఎందుకు ఆలోచించలేకపోయాడు? తను మాత్రం అమ్మకేమైనా ప్రమాదం జరిగితే తను మాత్రం బాధ్యుడు కాడా? ఇన్నాళ్ళు అమ్మ ఆరోగ్యం ఎందుకు ఆలోచించలేదు? అమ్మకి మందులవి ఎందుకు కొనలేదు? కనీసం ఆఖరి క్షణంలో పురుడు వస్తుందని తెలిసినా అమ్మని హాస్పిటల్కి పంపే ఏర్పాటు ఎందుకు చేయలేదు? అమ్మ సుఖంగా ఉండటం తనకు మాత్రం అవసరం లేదా? రావు మనసు అల్లకల్లోలమైంది. అమ్మ బిడ్డను కంటుంది. వయసు మళ్ళీపోయిన అమ్మకు పురుడు వస్తుంది. రావు ముఖమంతా అసహ్యంతో జేవురించింది. స్త్రీ పురుష సంబంధం ఎంత అసహ్యకరం! అమ్మ విలువనే పాడు చేసింది. ఆఫీస్ అయ్యాక అందరికన్నా ఆఖరణ లేచి బయటికి వచ్చాడు. ఇంటికేసి నడవటానికి కాళ్ళు మొరాయించాయి. మనసు తిరస్కరించింది. అమ్మ సంగతి ఏం వింటాడు? వినక చేసేదే ఉంది. ఎంతకాలం తప్పించుకుంటాడు? పార్కు దాదాపు నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. విద్యుత్ దీపాల వెలుగుకి భయపడి చెట్ల చాటున దాక్కుంది చీకటి. లేచాడు రావు. వీధి తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. నాన్న నిద్రపోతున్నాడో లేదో కానీ అరుగుపైన మంచం మీద పడుకొని ఉన్నాడు. యమున ఇంకా చదువుకుంటూనే కూర్చుంది. రావు తనకేమీ పట్టనట్టు బట్టలు మార్చుకుంటూ నిలబడ్డాడు. ఏదో చప్పుడు కోసం రావు కర్ణపూటాలు తీవ్రంగా పనిచేయసాగాయి. భలే పెద్ద మనిషి, మిమ్మల్ని నమ్ముకుంటే ఎలాంటి పనులైనా జరిగిపోతాయి అంది యమున పుస్తకం మూసివేస్తూ. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది కానీ ఆతృతగా చూశాడు రావు. అంతలోనే చూపు తిప్పుకుంటూ లేకపోతే మాత్రం నేనేం చెయ్యాలి అన్నాడు. తన కంఠం తనకే కర్కశంగా వినిపించింది. ఎవరు ఏమీ చెయ్యొద్దులేండి, పోనీ ఏం పిల్ల పుట్టింది అని అయినా అడగరేం? అంతా సుఖంగా జరిగింది. ఎవరైనా ఒకటే నాకు అంటూ ఉయ్యాల దగ్గరికి నడిచాడు. ఒక్కటే ఎలా అవుతుంది? మీతో పోటీ పడడానికి తమ్ముడే పుట్టాడు. అతి సామాన్యంగా అడుగుతున్నట్టు అడిగాడు. నిజంగానా? బాగుంది. ఎప్పుడు హాస్యమేనా? నిజంగా నేను మరిదే కావాలనుకున్నాను. ఇప్పుడే సుశీలాకి ఉత్తరం రాసి ఇలా వచ్చి కూర్చున్నాను. రావు మాట్లాడలేదు. యమున దగ్గరగా వచ్చి నిలబడింది. నిజంగా మీ తమ్ముడు మీలాగే ఉన్నాడు. ఆ కళ్ళు, ఆ ముక్కు. చాళ్లే ఊరుకో. నా మాట నమ్మకపోతే పోని మీరే వచ్చి చూడండి. ఆ అబ్బాయి గారికి ఎంత గర్వము! అన్న తమ్ముళ్ళిద్దరూ కలిసి అబ్బో! రావు పెదవుల మీద నవ్వు చిందింది. తమ్ముడు, అవును. ఒకప్పుడు తను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు సుమారు 17-18 ఏళ్ల కిందట తనకు ఆ కోరిక ఉండేది. అమ్మా, మనకు తమ్ముడుంటే బాగుంటుంది అన్నాడు అమాయకంగా ఓసారి. సుశీల కూడా తనని బలపరిచింది. నిజమేనే అమ్మా, తమ్ముడుంటే ఆడుకోవటానికి బాగుంటుంది అంది పేచీ పెడుతున్నట్టు. అమ్మ నవ్వింది. సుశీల బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. తన జుత్తు ప్రేమగా నిమిరింది. తమ్ముడుంటే మళ్ళా వాడు ఇంకో తమ్ముడు కావాలని అడగడు. ఆడుకుందుకు మీరిద్దరు ఉన్నారుగా అంది. తనకు ఇప్పుడు తమ్ముడున్నాడు. వాణ్ణి చూస్తే ఒకసారి సుశీల మనకి తమ్ముడున్నాడే అని చెప్తే, ఒక్కసారి చిన్నపిల్లలై ఆడుకుంటే ఇంకెలా ఉంటాడు? తమ్ముడు ఎలా ఉన్నాడసలు? కీరుమన్నాడు పసిపాప. గుజ్జల్లుమన్నాయి రావు గుండెలు. కంగారుగా అయోమయంగా గుమ్మం కేసి చూశాడు. మౌనవ్రతం చాలు గాని లేచి స్నానానికి వెళ్ళండి అంటూ వెళ్ళిపోయింది యమున. రావు కొడుకును భుజం మీద వేసుకుని చాలాసేపు పచ్చర్లు చేశాడు. రాత్రంతా మగతగానే నిద్ర పట్టింది. తమ్ముడి ఏడుపు వినిపిస్తూనే ఉంది. యమున అమ్మ గదిలోనే పడుకుంది. మూడో నాడు సుశీలతో పాటు వాళ్ళత్తగారు కూడా వచ్చింది. అమ్మకి పత్యాలు పానాలు ఆవిడ చేతి మీదగానే జరిపింది. ఒరే అన్నయ్య, తమ్ముడిని చూశావు అంటూ సుశీల వస్తే రావు పేపర్లో తల దూర్చుకుంటూ చూస్తాలేవే, ఏం కంగారు అన్నాడు. 5వ రోజు కాబోలు. ఆఫీసుకు సెలవు. మధ్యాహ్నం అన్నం తిని చదువుకుంటూ నిద్రపోయాడు రావు. యమున గబగబా తట్టి లేపుతుంటే ఉలిక్కిపడి లేచాడు. అమ్మ గదిలో ఏమిటో కంగారు పడుతున్నట్టు వినిపించింది. తొందరగా వెళ్ళి ఎవరినైనా డాక్టర్ని తీసుకురావాలి. మీ తమ్ముడు అదేమిటో కర్రలా బిగుసుకుపోయాడు. యమున చెప్పిందేమిటో రావుకి అర్థం కానే లేదు. మామయ్య ఎక్కడికో బయటికి వెళ్ళారు. మీరు లేచి వెళ్ళకపోతే ఎలా అంది భయంగా చూస్తూ. ఆయనకి ఊళ్ళో ఏం వ్యవహారాలు ఉండిపోయాయో.
వెటకారంగానే అన్నాడు రావు. బావుంది, ఇలా అవుతుందని ఆయనేం కలగన్నారా? అయ్యో, మీరు లేచి వెళ్ళరు. మీ అమ్మ ఏడుస్తున్నారు. కాలు నిలవని దానిలా ఆ గదిలోకి పరిగెత్తింది యమున. భయపడకమ్మా, చిన్నపిల్ల గుణం వచ్చింది. అబ్బాయి వెళ్ళాడుగా, డాక్టర్ని తీసుకొస్తాడు. కాస్తన్ని ఉల్లిపాయలు తీసుకురండి. రసం తీసి చెవుల్లో ముక్కుల్లో పోస్తాను. సుశీల అత్తగారి మాటలు వింటూ రావు అలాగే కూర్చున్నాడు. అమ్మ వెక్కిళ్ళు స్పష్టంగా వినిపిస్తున్నాయి. భగవంతుడా, నువ్వేది ఒడిగడితే అది ప్రసాదమని భరించుకున్నాను. ఇంట బయట నవ్వుల పాలై ఈ పసిబిడ్డ కోసం గుండెరాయి చేసుకున్నాను. ఈ వయసులో నన్ని అవమానాలతో పాటు గర్భశోకం కూడా భరించమంటావా తండ్రి? అమ్మ గొంతు పూడుకపోతుంది దుఃఖంతో. రావు గుండె కోసినట్టయింది. అమ్మ నవ్వుల పాలైంది తమ్ముడి కోసం. అమ్మ అవమానం సహించింది తమ్ముడి కోసం. అమ్మ ఏడుస్తుంది బిడ్డ కోసం. చటుక్కున లేచి చొక్కా తగిలించుకున్నాడు రావు. కెవ్వుమన్నాడు పసికందు. ఖేర్ ఖేరుమంటూ గుక్క పెట్టి ఏడవసాగాడు. కాసిన్ని వేడి నీళ్లు తీసుకురమ్మా, ఆమ్దం కూడా తీసుకురా, ఒళ్ళు కాస్తాను అంటుంది సుశీల అత్తగారు. రావు మొదలు నరికిన తరుగులా కూలపడిపోయాడు. తను ఎంత రాక్షసుడు! తమ్ముడు చచ్చిపోవాలని తను కోరుకుంటున్నాడా? లేకపోతే ఎందుకు డాక్టర్ దగ్గరికి పరిగెత్తలేదు? నవమాసాలు మోసి అమ్మ తమ్ముణ్ణి కంటే తను నిష్కారణంగా చంపేస్తాడా? పాపం, అంత పసివాడు తమ్ముడి చేశాడు తనకి. రావుకి తన మీద తనకి అసహ్యం వేసింది. ఎవరిన్ని అనుకున్నా నా బిడ్డని నేను పెంచుకుంటాను అంటుంది అమ్మ ఏడుస్తూనే. రావు హృదయం బరువెక్కింది. తను తప్ప అమ్మకి ఇంకెవరున్నారు? ఎందుకు అనుకుంటారు? ఎవరో అనుకున్నారని అమ్మ ఎందుకు భయపడుతుంది? ఏ తల్లి గర్భశోకాన్ని కోరి తెచ్చుకుంటుంది? రావు ఒక్కడే గదిలో కూర్చోలేకపోయాడు. అడుగుల చప్పుడు వినిపించకుండా బయటికి నడిచాడు. తెల్లవారుజాము నుంచే ఇంట్లో సందడిగా ఉంది. పెరట్లో అమ్మ స్నానానికి సన్నాహాలవుతున్నాయి. మరి పడుకోబుద్ధి వేయక రావు కూడా చీకటితోనే లేచి మొహం కడుక్కుని వేడి వేడి నీళ్లతో స్నానం చేశాడు. రాగానే యమున కాఫీ అందించింది. నవ్వుతూ యమునకేసి చూశాడు. రావు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. యమున, చిన్నప్పుడు ఏమైనా పండగలొస్తే ఇలాగే చీకటితో లేచిపోయి మీ చెల్లాయిని పిలుస్తాను, చిన్నతనం గురించి ముచ్చటించుకోండి అంటూ అడ్డు చెప్పి వయ్యారంగా వెళ్ళిపోయింది యమున. కొంగు పట్టుకొని ఆపాడు రావు. నీకు మాత్రం చిన్నతనం లేదా? నేను చిన్నతనంలో ఇంత చీకటిలో ఒక్కసారి కూడా లెయ్యలేదు. హాయిగా 8 గంటల వరకు పండుకునేదాన్ని. అందుకే అలా బద్దకిస్తూ నిద్రపోతూ ఉంటావు. చాలే, వెళ్ళు, నిద్ర మొహము నువ్వును. యమున బొగ్గున వేలు పెట్టుకుంటూ అంది. ఎందుకో ఇవాళ దొరగారు ఖుషీగా ఉన్నారు. ఉన్నామంతే, వెన్నెలెందుకు కాస్తుంది, కోయిలెందుకు కూస్తుంది అంటూ కొడుకు బుగ్గల మీద ముద్దులు వర్షం కురిపించాడు. ఓహో, కవిత్వం కూడా పుడుతుంది. ఎందుకైనా మంచిది. ఒంటరిగా కూర్చోండి, వస్తా. యమున ప్రేమని కూడా లాక్కుపోయింది. రావు నవ్వుకుంటూ సిగరెట్ వెలిగించి పుస్తకం తెరుచుకొని కూర్చున్నాడు. తమ్ముడు ఏడుస్తున్నాడు ఖేరుమంటూ. సుశీల నవ్వుతుంది వాణ్ణేమిటో అంటూ. ఎందుకమ్మా వాణ్ణి ఏడిపిస్తున్నావు అంది అమ్మ. లేదమ్మా, నేనేమీ చేయలే, కాటుక పెడుతుంటే ఏడుస్తున్నాడు. ఉత్త అల్లరి వెధవ. సుశీల తమ్ముణ్ణి ముద్దులు పెట్టుకోవటం కూడా స్పష్టంగా విన్నాడు రావు. రావు మనసు దేనికో ఆతృత పడుతుంది. పుస్తకం మూసి లేచి నిలబడ్డాడు. తమ్ముణ్ణి చూస్తే ఎలా? అమ్మ మొహం ఎలా చూస్తాడు? ఒక్కసారి రావు మనసులో ఏ నిర్ణయమూ నిలవలేదు. తను ఎందుకింత అమానుషంగా తయారయ్యాడు? గుండెనింత బండగా ఎలా చేసుకోగలిగాడు? దీర్ఘంగా నిట్టూర్చాడు రావు. సూర్యకిరణాలు సూటిగా గదిలోకొచ్చి పడుతున్నాయి. ఆ వెలుగు పొడుగున ఎగురుతున్న ధూళిని చూస్తూ ఎంతోసేపు స్థానువులా నిలబడ్డాడు. అప్రయత్నంగా గదిలోంచి బయటికొచ్చాడు. అప్రయత్నంగానే అమ్మ గది ముందుకు వెళ్ళిపోయాడు. అమ్మ తమ్ముడికి పాలిస్తుంది. వారగా వేసి ఉన్న తలుపుల మధ్య నుంచి కనిపిస్తున్న ఆ దృశ్యం చూస్తూ నిలబడ్డాడు. ముగ్ధుణ్ణి చేసింది రావుని. తదేకంగా తలారా స్నానం చేసిన అమ్మ జుట్టు వీరబోస్తుంది. చెంపలు తెల్లగా నెరిసి ఉన్నాయి.
బుగ్గల్లో గుంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీరసంతో తెలతెలబోతున్న అమ్మ కన్నుల్లో చిత్రమైన తృప్తి, పలచగా పసుపు రాసుకున్న అమ్మ మొహంలో అంతుపట్టని గర్వం, అమ్మలో ఎన్నడూ చూడని అందం కనిపిస్తుంది. పసిగొడ్డుని గుండెలకు హత్తుకొని తల నిమురుతూ పాలిస్తున్న అమ్మ ఆనందంతో తన్మయమవుతుంది. అమ్మ ఎవరి అమ్మ? 25 సంవత్సరాల కిందట అమ్మ ఒడిలో తను ఇలాగే తమ్ముడిలా ఆత్రంగా ఆకలిగా పాలు తాగి ఉంటాడా? అమ్మ ఇలాగే తన గుండెలకు హత్తుకుంటూ మాటి మాటికి ఒళ్ళి నిమురుతూ పాలు ఇచ్చి ఉంటుందా? ఒకసారి అమ్మ కాగలిగిన అమ్మకి వయసేమిటి? ఒక బిడ్డను కనిపించిన అమ్మకి హద్దేమిటి? ప్రకృతి ధర్మాన్ని పరిహసించటం ఎంత అవివేకం! దైవ ఘటనని ఆక్షేపించటం ఎంత మూర్ఖత్వం! ఇంతకాలం ఎందుకు తను అమ్మని అసహించుకున్నాడు? ఈ వయసులో అమ్మ ఎంత బాధ్యత భరించాలి? ఎంత ఓర్మి కోరి తెచ్చుకోవాలి? తమ్ముణ్ణి 1000 కళ్ళతో కాపాడుకుంటుంది అమ్మ. తలుపులు బార్లా తీసుకుని అమ్మ గదిలోకి దూసుకెళ్ళాడు రావు. నిర్ఘాంతపోయింది అమ్మ. సిగ్గుపడిపోయింది అమ్మ. కొంగు ఒంటి నిండా కప్పుకొని తల దించేసుకుంది అమ్మ. అమ్మ రావు కంఠం వణికింది. ఒక్కసారి తమ్ముణ్ణి ఇవ్వమ్మా, చూస్తాను. తనే వంగి పసివాణ్ణి అందుకున్నాడు. తహతహతో వాడి మొహంలోకి చూశాడు. మృదువుగా వాడి చెక్కిళ్ళు ముద్దు పెట్టుకున్నాడు. రావు హృదయం దూది పింజ కన్నా తేలికైంది. కళ్ళల్లో నీటి పొర కమ్మింది. అమ్మా! విస్మయంతో చూసింది అమ్మ. అమ్మ కళ్ళ నిండా నీళ్లు సుళ్ళు తిరిగి చెంపల మీదుగా జారాయి. దోషిలా నిలబడ్డాడు రావు. అమ్మ చటుక్కున చెంపలు ఒత్తుకుంది. కూర్చోనాయనా అంది ప్రేమగా. రావు అమ్మ దగ్గర కూర్చున్నాడు. తమ్ముణ్ణి ఒళ్ళో పండుకోబెట్టుకున్నాడు. అమ్మా, వీడు నా పోలికే కదూ? నవ్వింది అమ్మ. సుశీల కంగారుగా వచ్చింది. ఒరే, వాణ్ణి జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా. అయినా నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? అదేమీ వినిపించుకోలేదు రావు. సుశీ, తమ్ముడు నా పోలికే కదే. నీ పోలికేం కాదు, నాలా ఉన్నాడు. పో, నీ పొట్టి మొక్కు నువ్వును. అచ్చన్నాలా ఉన్నాడు. కావాలంటే అమ్మని అడుగుదాం. ఏమ్మా, తమ్ముడు ఎవరిలా ఉన్నాడు? నిజం చెప్పమ్మా, నాలా లేడు. అమ్మ మళ్ళా నవ్వింది. కళ్ళల్లో మిగిలి ఉన్న 2 కన్నీటి బొట్లు రాలిపడ్డాయి.